నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జనవరి 29 మౌని అమావాస్య తర్వాత వృషభ రాశి జాతకులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. తిరుగులేని అదృష్టం వీళ్ళ జీవితంలో ఇప్పుడు కనిపిస్తోంది. దరిద్రం అంతా తీరిపోయే కాలం ఆసన్నమైనట్టే. వృషభ రాశి జాతకులకు అయితే ఈ మౌని అమావాస్య నుండి కూడా వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది, అలాగే వీళ్ళ జాతకం ప్రకారం జరగబోయే పెను మార్పులు ఏంటి, దీనికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక గత కొంతకాలంగా వీరు ఏవైతే పనులు చేయాలని చేయలేకపోతున్నారో ఆ పనులను వీళ్ళు ఇప్పుడు మొదలుపెట్టి పూర్తి చేయగలుగుతారు. ఇక అదేవిధంగా మధ్యలో ఆపేసిన పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు. కెరియర్ పరంగా వృషభ రాశి వ్యక్తులకు, ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఆగిపోయినవి కానీ, అదేవిధంగా విద్యార్థులు ఎవరైనా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అని వీసా అప్లై చేసుకున్న వాళ్లకు కానీ, అన్ని రంగాల వృషభ రాశి జాతకులు అందరికీ కూడా ఈ మౌని అమావాస్య నుండి కూడా వీరు చేస్తున్న అన్ని పనులు ఎటువంటి ఆటంకము లేకుండా పూర్తి అవుతాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకు ఇలా అని అంటే గనుక ఈ వృషభ రాశి వ్యక్తులకు శనిదేవుడి యొక్క సంచారం కారణంగా ఇప్పుడు వీళ్లకు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. వృషభ రాశి వాళ్లకు అదృష్టం కలిసి రాబోతోంది. కాకపోతే అదృష్టం ఉంది కదా అని పనులను మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఎందులోనూ సక్సెస్ని పొందలేరు. అందుకే పెద్దలు అంటూ ఉంటారు కదా, కష్టే ఫలి అని. అంటే మనం ఎంతో కొంత కష్టపడి పనిచేస్తే కానీ ఫలితాలు అనేవి మన వరకు రావు. ఒక్కొక్కసారి ఎంత కష్టపడి పని చేసినా ఆ పనులలో సక్సెస్ అంతంత మాత్రమే ఉంటుంది. అరే, మేము కష్టపడి పనిచేసినా ఎందుకు మాకు ఈ విధంగా జరిగిందని అనుకుంటూ ఉంటాము. దానికి కారణం అప్పుడప్పుడు గ్రహాలలో శుభస్థితిలో లేకపోవడం కారణమే. అలాగే అదృష్టం మన పక్షాన లేని కారణంగానే ఈ విధంగా మనకు ఎంత కష్టపడినా సక్సెస్ను పొందలేకపోతాము. కానీ ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు మాత్రం అదృష్టం అనేది మీ పక్షానే ఉంది. కాబట్టి వచ్చినటువంటి ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్క రంగాల వరకు కూడా పూర్తిగా వినియోగించుకుంటేనే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి శిఖరాలను అధిరోహిస్తారు. 100% వృషభ రాశి వాళ్లకు జరగబోయేది ఇదే. ఆరోగ్యపరంగా చూసినట్లయితే గనుక అనారోగ్య సమస్యలేమీ లేవు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలోనూ పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఉద్యోగాలు లేని వారికి వారు కోరుకునే ఉద్యోగము లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వ్యక్తులు ఇంతవరకు వివాహాలు జరగడం లేదని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారో వాళ్లకు ఇప్పుడు మంచి సంబంధాలు కుదురుతాయి. ప్రేమికులకు కూడా వారి ప్రేమ పెళ్లి వరకు దారి తీస్తుంది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే సమయం ఆసన్నమవుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు కూడా సంతానం కలిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబపరంగా ఏమైనా గొడవలు ఉంటే గనుక అవి ఇప్పుడు ఈ సమయంలో తొలగిపోతాయి. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. ఇంట్లో విలువైన వస్తువులను, బంగారు ఆభరణాలను మీరు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వాళ్ళు రాజకీయ రంగాలకు చెందిన వాళ్లకు రాజకీయ పరంగా ఎప్పటి నుంచో మీరు కోరుకునే పదవి ఈ సమయంలో మీకు వచ్చే సూచన కనిపిస్తోంది. అలాగే క్యాడర్లో మీకు మంచి పలుకుబడి పెరుగుతుంది. ఇక మీ ఇంట్లోకి మీ బంధువులు అలాగే స్నేహితులు ఎక్కువగా వచ్చి మీ ఇంట్లో సందడి చేస్తారు. మీ గృహమంతా సంతోషదాయకంగా ఉంటుంది. వేడుక చేసుకునే విధంగా ఈ సమయం అనేది కనబడుతోంది. వృషభ రాశి జాతకులకు గతంలో ఏమైనా ముఖ్యమైన పనులు ఆగిపోయి ఉంటే గనుక
ఆ ఆగిపోయిన ముఖ్యమైన పనులను ఇప్పుడు మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ఆప్తుల నుండి కూడా మీకు ఊహించినటువంటి ఒక సమాచారం అనేది తెలుస్తుంది. అంటే ఊహించని సమాచారం గతంలో మీరు గనక మీ బంధువులతో కానీ, మీ ప్రాణ స్నేహితులతో కానీ మీకు ఏదైనా విషయంలో సహాయం కోరి ఉంటే గనుక వారు ఈ సమయంలో మీకు ఆ సహాయాన్ని ఇస్తామనే సమాచారాన్ని మీకు ఈ సమయంలో చెప్తారు. ఈ వృషభ రాశి వాళ్లకు ఎప్పటి నుండో ఉండేటటువంటి దీర్ఘకాలిక రుణాలు, అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులు ఈ సమయంలో మీకు తప్పకుండా తీర్చుకునే అవకాశం అనేది మీకు వస్తుంది. అదేవిధంగా నూతన గృహం లేదా స్థలం కొనడానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ, అలాగే ఇదివరకు అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు గృహప్రవేశం చేయడం, ఇలా ఏదో ఒకటి గృహానికి సంబంధించినది కానీ, స్థలాలకు సంబంధించినది కానీ మీకు ఖచ్చితంగా ఈ జనవరి 29వ తేదీ తర్వాత జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మీ యొక్క ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా మీకు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ పరిచయం అయిన వ్యక్తి వలన మీకైతే జీవితంలో మంచే జరుగుతుంది. ఈ అమావాస్య నుండి కూడా వృషభ రాశి వాళ్లకు చాలా అద్భుతవంతమైన యోగదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ రాశి వ్యక్తులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఇన్ని రోజులు పడినటువంటి స్ట్రెస్ ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఒక్కసారిగా పటాపంచలైపోయేటటువంటి మహర్జాతకం అనేది మీకు మారుతుంది. ఈ సమయంలో మీకు అదృష్ట శుభ ఫలితాలే పొందుతారు. ఎంతో మంచి దివ్యమైనటువంటి కాంతులు విరజిల్లేటటువంటి సమయం వృషభ రాశి వాళ్ళదు. కాబట్టి మీరు ఈ సమయంలో ఏది చేసినా, ఎందులో పెట్టుబడి పెట్టినా ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మనకు అదృష్టం ఉంది కదా అని ఏదైనా చేయవచ్చు అని చెడు మార్గం వైపు వెళితే మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు. కావున ఇప్పుడు ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి మంచి మంచి అవకాశాలు లాంటివి ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా వినియోగించుకోండి. ఆ అవకాశాలు మీరు గనుక సద్వినియోగం పరుచుకున్నట్లయితే గనుక మీ జీవితంలో సత్ఫలితాలు అనేవి పొందుతారు. లేదా దుర్వినియోగం చేసుకుంటే గనుక మీరు జీవితం కష్టాలు పాలవుతుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ సమయాన్ని సరైన వాటికి ఉపయోగించుకుంటే, ఇక్కడ సరైనవి అంటే ఏమిటి, మీ యొక్క జీవితం, మీ యొక్క కుటుంబ వ్యవహారాల కోసం కానీ, ఆర్థికపరమైన డబ్బుల కోసం కానీ, లేదా ఒక ఇల్లు కట్టుకోవాలి అనే దానికోసం కానీ, పెళ్లి చేయాలి అని కానీ, సమాజ సేవ చేయాలి అని కానీ మీకు మంచి సరైనటువంటి అవకాశాలను చెప్పవచ్చు. కాబట్టి ఈ రాశి జాతకులు సరైనటువంటి అవకాశాలను వినియోగిస్తే మీకంటూ మీ జీవితంలో సత్ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి. సమయానికి నిద్ర, భోజనం, నడక, వ్యాయామం లాంటివి చేసుకోవడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు కదా. మనకు ఎంత అదృష్టం, ఎంత మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వినియోగించుకోవడానికి మనము ఆరోగ్యంగా లేకపోతే ఉపయోగం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా వృషభ రాశి వ్యక్తులకు ఈ మౌని అమావాస్య తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఇంట్రెస్ట్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.